అసలు ఎరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సతివీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. ఎంత దారుణంగా జరుగుతుందనంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. ఆయమ మీద కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు. ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, ఈడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉన్న. ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు. ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులకు? రైట్ సార్ వర్మ గారు, వాసంశెట్టి సుభాష్ గారు అశ్లీల డ్యాన్సులు వేశారా? అంబటి రాంబాబు ఏమైనా ముగ్గులు వేసాడా? వంట చేశాడా రోడ్ల మీద? అంబటి రాంబాబు చేసిన ఏంటి సార్? ఏమైనా ముగ్గులు వేసాడా, వంట చేశాడా రోడ్ల మీద? డ్యాన్సులే కదా వేశాడు. అంటే అంబటి రాంబాబుకి ఒక్కడికే ఉందా సంక్రాంతి సంబరాలు చేసుకునేటటువంటి హక్కు? వాసంశెట్టి సుభాష్ గారికి లేదా? ఇక వాడు వీడు అంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఇక ఆయన చూసి మేము కూడా నేర్చుకోవాలా. సో ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పలికేటటువంటి అర్హత ఏమాత్రం లేదు. ఇక్కడ నేను ఈ అరవ శ్రీధర్ గారిని నేను సపోర్ట్ చేయట్లేదు. అతని మీద నిందొచ్చింది, అది తప్పని నిరూపించుకునే వరకు అతని పార్టీ కార్యక్రమాల నుంచి దూరం పెట్టారు. నేను చదివినటువంటి ఈ లిస్టులో ఈ గోరట్ల మాధవ్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అవంత శ్రీనివాస్ కావచ్చు, ఆ తర్వాత ఇతను అనంతబాబు కావచ్చు, కొడమూరు ఎమ్మెల్యే శ్రీ సుధాకర్ బాబు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యే, వీళ్ళందరినీ ఏం చేశారు? వీళ్ళందరినీ ఏమైనా పక్కన పెట్టారా? ఆ తర్వాత విజయసాయి రెడ్డి ఆయనే పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. ఒక మహిళ భర్త వచ్చి ఫిర్యాదు చేశాడు. ఇన్ని ఘనకార్యాలు మీ పార్టీలో పెట్టుకుని అసలు అప్పుడు ఏం జరగనట్టు, అసలు ఏమీ జరగనట్టు ఈరోజు సరే ఇంత దుర్మార్గమా అంటాడా? రైట్ ఓకే 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 లక్ష్మీకాంత్ రెస్పాండ్ అవ్వండి. అసలు ఏం జరుగుతుంది? ఆయన మీకన్నీ నీతి బోధలు చేస్తున్నారు, ఇలా చేయాలి అలా చేయాలి అంటున్నారు. సామాన్యులకి ఒక రాజకీయంగా మంచి ఉన్నతలు పదవుల్లోకి తీసుకువెళ్ళాలని